వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ తయారీ విధానం చూపిస్తున్నానండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. నేను చికెన్ని 750 గ్రామ్స్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి. సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూను గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లోనే చేశానండి. ఇంకా తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. ఇంక ఇక్కడ పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి, కలిసేటట్టు అంతా. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిని కూడా ఒక్కసారి కలుపుకున్నాక ఇందులో నిమ్మ చెక్కని గింజలు ఏమీ లేకుండా ఆ రసాన్ని ఇందులో పిండేసుకోవాలి. ఇది మొత్తం కలిసేటట్టు ఒక్కసారి కలుపుకొని ఇంకా మూతను పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 20 నిమిషాల నుండి 30 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ బియ్యాన్ని నానబెట్టుకుందాము. ఈ కప్పుతో నేను 4 కప్పులు రైస్ తీసుకున్నాను. అంటే 600 గ్రామ్స్ రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఇలా ఒక కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకుంటున్నాము. దానికోసం నేను 3 ఆనియన్స్ని ఇలా బారుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని చేత్తో ఒక్కసారి ఇలా అంటే అవి విడివిడిగా విడిపోతాయి, వీడియోలో చూపించిన విధంగా. ఇంకా ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవి త్వరగా వేగుతాయి, క్రిస్పీగా వస్తాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేగించుకోవాలి. ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాము. ఇది మనం బిర్యానీలో యూజ్ చేసేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఇవి బాగా వేగుతాయి. ఇంకా వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు ప్లేట్లో తీసేసుకోవాలి. ఇందులో నుంచితే ఆ వేడికి నల్లగా అయిపోతాయి. తర్వాత రైస్ని కుక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలో 3/4 వరకు వాటర్ని తీసుకోవాలి. అందులో 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఇక జీలకర్ర, అలానే 1 బిర్యానీ పువ్వు, 1 బిర్యానీ ఆకు నాటి మగ్గను తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసీస్ అన్నీ కొంచెం తక్కువే తీసుకుంటున్నానండి. మీకు ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇవి కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం రైస్ నుండి వాటర్ సపరేట్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ ఎక్కువే యాడ్ చేసుకోండి మీరు వేసుకునే దానికన్నా. ఇంకా అలానే ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టి చక్కగా మరిగించుకోవాలి వాటర్ని. ఇక్కడ మనం ఆల్టర్నేట్గా చికెన్ కర్రీని వండుకోవాలి. దానికోసం మనం ఎందులో అయితే బిర్యానీ చేస్తున్నామో ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇందాక బ్రౌన్ ఆనియన్స్కి ఫ్రై చేసాం కదండి, ఆ ఆయిల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 2 స్టార్ పువ్వులు, 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, అలానే కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 4 యాలక్కాయలని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల కొంచెం స్పైసీనెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని కొంచెం డబల్లో యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. మీడియం ఆనియన్స్ అయితే 2, పెద్దది ఆనియన్ అయితే 1 బారుగా ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 3 పచ్చిమిర్చిని ఇలా బారుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలానే సాల్ట్ కొంచెం తక్కువే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. చక్కగా వేగనివ్వాలి. ఇక్కడ మనం రైస్ కోసం పెట్టిన వాటర్ కూడా చక్కగా మరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఇందులో మనం రైస్ని యాడ్ చేసేసుకుందాము. ఇంకా రైస్ని మొత్తం యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మూతని ఫుల్గా పెట్టకుండా కొంచెం హాఫ్ వరకు పెట్టి ఇంకా దీనిని ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడు టమాటాలని 2 ఇందులో యాడ్ చేసుకోవాలి, మీడియం సైజు టమాటాలని. ఇంక ఈ టమాటాలను కూడా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇంకా ఈ టమాటాలు ఇలా మగ్గుతున్నప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇది వేగిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర, పుదీనాకుని ఇలా ఒలిచి యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని కూడా కలుపుకొని కొంచెం ఇవి కూడా ఇందులో ఫ్రై అవ్వనివ్వాలి.
ఇంకా ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి స్టార్టింగ్‌లో వేస్తే మరీ మాడిపోతాయని నేను ఇంక ఈ స్టేజ్‌లో యాడ్ చేస్తున్నాను. ఇంక ఇవి కొంచెం వేగిన తర్వాత మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన చికెన్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఇది బిర్యానీ అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువే అయినా సరే టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. దీన్ని చక్కగా కలిపేసుకొని ఇలా మూతను పెట్టి ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడ చూడండి రైస్ కూడా ఉడుకుతా ఉంది. రైస్ అనేది ఎలా ఉడకాలంటే ఇంక పట్టుకున్న వెంటనే ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండాలన్నమాట. 90% రైస్ అనేది ఉడికిపోవాలి. ఇంక ఉడికిపోయిన తర్వాత నేను ఇలా వార్చేస్తున్నాను గోని సహాయంతో. మీరు కావాలంటే ఈ రైస్ మొత్తాన్ని ఇలా చిల్లులు గిన్నెలో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంక తర్వాత ఇక్కడ మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ వాటర్ అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూతను పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇది చికెన్ మొత్తం ఉడకడానికి ఒక 10-15 మినిట్స్ అలా పడుతుంది. చికెన్‌లో వచ్చిన వాటర్‌ని దగ్గరగా అయిపోతున్నాయి కదా! ఇక్కడ ఒక్కసారి ముక్క ఉడికిందో లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. గరిటెతో ప్రెస్ చేస్తే ముక్క అనేది చక్కగా విరిగిపోతుంది. ఇంకా ఈ స్టేజ్‌లో ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో తయారు చేసిన గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఈ మసాలాలు మొత్తం వాటికి పట్టేటట్టు ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇంక ఇది ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత ఇక్కడ చూడండి నూనె అనేది పైకి తేలుతుంది. స్టేజ్‌లో స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్‌లో హాఫ్ బ్రౌన్ ఆనియన్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర, పుదీనాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇందులోకి మనం అంటే వార్చుకున్నాం కదా రైస్‌ని, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ లేయర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఒకేసారి మొత్తం వేసేస్తున్నాను. మొత్తం కింద మొత్తం చికెన్నే ఉంచాను. మీకు కావాలంటే చికెన్‌ని లేయర్స్‌గా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత మిగిలిన బ్రౌన్ ఆనియన్స్‌ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అలానే కొంచెం కొత్తిమీర, పుదీనాకును కూడా పైన యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇక్కడ ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేయకుండా కొంచెం వాటర్‌లో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్‌ని నేను బిర్యానీ పైన జల్లుతానన్నమాట. అంటే ఇక్కడ ఫుడ్ కలర్ బదులు నేను ఇక్కడ పసుపు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా వేసిన తర్వాత దీని మీద మూతను పెట్టేసేసి ఇలా పొయ్యి మీద ఫస్ట్ పెనం పెట్టి పెనం మీద మనం ఇలా బిర్యానీ పాట్ని దీని మీద పెట్టేసేసి ఇప్పుడు ఈ మూత మీద బరువు కోసం ఇక్కడ నేను ఒక రోట్లో నూరుతాం కదా బండని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక బౌల్లో వాటర్ వేసేసి ఆ బౌల్ని కూడా దీని మీద పెట్టుకోవచ్చు. ఇక్కడ మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా దీనిని ఉడికించుకోవాలి. ఇది ఇలా అవుతూ ఉంటుంది. ఈలోపు మనం రైతాని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా గిన్నెలో కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలి. దానిలోకి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఇంకా పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది ఒక చిన్న పచ్చిమిర్చి కారం లేనిది తీసుకోండి. అలానే కొంచెం ఒక క్యారెట్ని ఇలా తురిమి యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా వీటిని చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. అలానే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రైతా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ 10 మినిట్స్ కూడా అయిపోయింది. ఇంకా స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇంక మూతను తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి కింద కూడా ఏమీ మాడిపోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఎంత పొడి పొడిగా వచ్చిందో. గ్రేవీగా కూడా మీకు కనిపిస్తుంది కదా. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. ఇంకా ఇప్పుడు దీనిని ప్లేట్‌లో పెట్టి చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చిందండి. అసలు ఎక్కడ ఏది కింద కూడా అడుగంటలేదు. ఇలా పెనం పెట్టడం వల్ల చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. అంతేనండి. ఈ టేస్టీ దమ్ బిర్యానీ రెసిపీ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నా గ్రేవీ కర్రీ ఏమీ లేకపోయినా రైతాతో తిన్నా చాలా బావుంటుందండి. ఇంకా అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.